ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు 7వ తారీఖు నుండి అమావాస్య పితృపక్షం కూడా స్టార్ట్ అవుతుంది. మనకి 21వ తారీఖు మనకి సూర్యగ్రహణం ఉంది. అప్పటి వరకు ఈ 15 రోజులు పితృపక్షంగానే ఉంటుంది. చాలామంది తెలియంది ఏంటంటే, జీవితంలో అనేక రకాల సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, వివాహం కావడం లేదు, ఉద్యోగం రావడం లేదు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతానం కలగడం లేదు, పెళ్ళి లేట్ అవుతుంది. ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. జాతకం చూయించుకుంటూ ఉంటారు, ఉంగరాలు ధరిస్తూ ఉంటారు, కానీ పెళ్ళిళ్ళు కావు. కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది, పోతూ ఉంటుంది. దీనికి కారణం పితృదోషాలు. మనకి పితృపక్షంలో తేలికైనవి, ఖర్చు లేకుండా చేసే పరిహారాలు కూడా చాలా వీడియోలో చెప్పాను. మనం లాల్ కితాబ్ నుండి ఈరోజు మనం కొన్ని తేలికైన పరిహారాలు మీకు చెప్తాను. ఇది పితృపక్షంలో చేసుకోవాల్సిన పరిహారాలు. ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన సమస్యలతో బాధపడుతున్నారో ప్రత్యేకించి వారు ఖచ్చితంగా వీటిని ప్రయత్నించండి. మీకు అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా మీ పెద్దలకి తర్పణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు చిన్న చిన్న వాటిని ప్రయత్నించండి. మొట్టమొదటిగా రావి చెట్టుకి పూజ చేయాలి, అలాగే దానం చేయాలి. దీన్ని ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ 15 రోజులు కనుక ఈ పరిహారాలను పాటించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో కష్టాలు తీరిపోతాయి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. నమ్మి విశ్వాసం ప్రయత్నించండి. వీడియో పూర్తిగా చూడటం ప్రయత్నించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియోలు అలవాటైపోయి కొంచెం పెద్ద వీడియో వస్తే, అమ్మో పెద్ద వీడియో చేయమాకండి గురువు గారు, చిన్న వీడియో చేయని అడుగుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి చిన్న వీడియోలు చెప్పడానికి సమయం సరిపోదు. నేను అప్పటికి చాలా వరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ పనవడం లేదు. కాబట్టి పెద్ద వీడియోలోనే చెప్తాను. కొంచెం జాగ్రత్తగా పూర్తిగా చూడటం ప్రయత్నించండి. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. నెంబర్ కూడా చెప్తాను మీకు నేను. 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు, మన వీడియోల్ని యూట్యూబ్లో మీకు రోజు రావడం లేదనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దానిలో జాయిన్ అయితే నేను రోజు కొత్తగా వీడియో చేసినప్పుడు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. మొదటి ఉపాయం ఏంటంటే, పితృపక్షంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకి పూజ చేయడం చాలా మంచిది. ఒక రావి చెట్టుకి, గుళ్ళో ఉన్న రావి చెట్టుకి పూజ చేయండి. రావి చెట్టుని మనం పితృదేవతల నివాసంగా లాల్ కితాబ్లో చెప్తుంది. అంటే మనం చాలా వీడియో చెప్పుకున్నాం. ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం అంటే సూర్యాస్తమయానికంటే ముందు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది కంపల్సరీగా చేయాలి ఈ 15 రోజులు. నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. ఇటువంటి మిగతా మైలు ఏమీ లేవు. నెలసరి ఉన్నప్పుడు చేయకండి. అలాగే దీపం వెలిగించిన తర్వాత రావి చెట్టుకు నీరు పోయండి. దీపం వెలిగించిన తర్వాత నువ్వుల నూనెతో తెల్లటి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 2 ఒత్తులు వేసి వెలిగించండి. మట్టి ప్రమిదలు వెలిగించండి. వాడిన ప్రమిదలు మళ్ళీ వాడవచ్చు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. రోజు సాయంత్రం పూట ఒకే సమయంలో చేయండి. 4 గంటల దగ్గర నుంచి 6 గంటల మధ్యలో చేయండి. దీపం వెలిగించిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఒక రాగి చెంబులోనూ నీళ్ళు తీసుకురండి. దాన్ని చెట్టు మొదల్లో పోయండి. ఇంటి దగ్గర చేసుకోండి. అలాగే తర్వాత చిన్నవి పిండితో చేసిన చిన్న ఉండలు, పిండితో చేసిన వరిపిండి చేసిన ఉండల్ని పిండాలు అంటాం. చిన్న వాటిని చెట్టు కింద ఉంచండి. ఒక ఎన్ని ఉంచాలి గురువు గారు అనుమానం ఉంటుంది. మీరు 5 కానీ 10 కానీ పెట్టండి. చిన్నవి చాలు. ఈ పరిహారం చేయడం వల్ల మీ పితృదేవతలు సంతోషించి మీకున్న పితృదోషాలను తొలగిస్తారు. ఇది లాల్ కితాబ్ ఉపాయం. మీకు ఇలాంటి ఇంత తేలిగ్గా అయిపోతే ఎలా గురువు గారు, వైదికంలో ఉంది, అది కూడా చెప్తాను. ఆ వీడియో కూడా మీకు చెప్తాను. ఇది లాల్ కితాబ్లోంచి మీకు చెప్తున్నాను. ఇది మొదటిది. రెండవది, జంతువులకి పశువులకి సేవ చేయడం. పితృపక్షంలో జంతువులకి పశువులకి ఆహారం పెట్టడం చాలా ముఖ్యమైన పరిహారం. కాకులకి నువ్వులు కలిపిన అన్నం పెట్టడం. కాకులు పితృదేవతలు సమానం కాబట్టి, వాళ్ళ ప్రతిరూపంగా భావిస్తాం కాబట్టి కాకులకి అలా అన్నం పెట్టాలి. నువ్వులతో కలిపిన అన్నం. అలాగే నల్ల కుక్కలకి అన్నం కానీ రొట్టె కానీ పెట్టడం. నల్లటి కుక్కలకి
మీకు వీలైతేనే పెట్టండి, మీకు అవకాశం అయితే పెట్టకూడదు. దీనివల్ల పితృదేవతలు శాంతిస్తారు. వీలైతే మీరు ఆవులకి పచ్చగడ్డి, బెల్లాన్ని మీ చేతి తినిపించండి. ఎక్కడ దొరుకుతాయి గురువుగారు ఆవులు అంటే గోశాలలు ఉంటాయి. ఇంటర్నెట్లో వెతికినా మీకు ఏ సిటీలో ఎక్కడ ఉన్నా సరే గోశాలలు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు కొంచెం పచ్చగడ్డి, బెల్లమైన తినిపించవచ్చు. మన దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా గోశాలలు ఉంటాయి. అక్కడ టికెట్ తీసుకొని మనం తినిపించవచ్చు. అలాగే ఆవులకు సేవ కూడా చేయవచ్చు. ఈ సమయంలో గనక ఆవులకు సేవ చేయడం వల్ల సమస్త దేవతలు సంతోషిస్తారు. పితృదోషం యొక్క ప్రభావం తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మూడో పరిహారం ఏంటంటే నువ్వుల నూనెతో దీపం, అలాగే నల్ల నువ్వులు దానం. మీరు పితృపక్షంలో ప్రతిరోజు ఇంట్లో కానీ లేదంటే గుడిలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపిస్తుందని నమ్మకం. అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించిన తర్వాత కొత్త నల్ల నువ్వులని, అంటే మనకి నువ్వులు దొరుకుతాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు, కొంచెం కొత్తవి, అంటే కొత్తగా వచ్చే నువ్వులు ఉంటాయి. వాటిని తీసుకొని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా ఎవరికైతే మీరు బ్రాహ్మణుడు దానం ఇస్తారో మీ పితృదోషాన్ని దానం తొలగిస్తుంది. ఇది ముఖ్యమైన పరిహారంలో ఒకటి. అలాగే నాలుగోది వస్తువుల దానం. పితృదోషాలు ఎక్కువగా ఉన్నవారు, ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నవారు పితృపక్షంలో కొన్ని వస్తువులు దానం చేయాలి. అవి ఏంటంటే నల్లటి దుస్తులు, నల్ల గొడుగు, ఇనుప వస్తువులు, చెప్పులు, నల్లటి దుప్పటి, బ్లాంకెట్స్ ఉంటాం కదా, దానం చేయొచ్చు. ఈ దానం వల్ల పితృదోషాలు శాంతిస్తాయని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే మీ మరణించే పూర్వీకులకి నచ్చిన వస్తువులను కూడా ఈ 15 రోజుల్లో దానం చేయవచ్చు. లాల్ కితాబ్ పరిహారాలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. నమ్మకంతో, విశ్వాసంతో, సరైన పద్ధతితో చేస్తే ఫలితాలు ఇస్తాయని గ్యారంటీ చెప్పవచ్చు. ఈ పరిహారాలు మీరు ఎప్పుడైనా సరే ఈ పితృపక్షం ఒక్కసారి చేస్తే మీ పితృదోషాల వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గిపోతాయి. అలాగే ఇక్కడ సంపదలో కానీ, వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు ఈ పితృపక్షాలను కనుక వినియోగించుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ 15 రోజుల పాటు మీరు ఎవరికైనా సరే పేదవారికి మనకి భోజనం కోసం అడుక్కునేవారు ఉంటారు, వారికి భోజనాన్ని రోజు ఒక అన్నం పార్సల్ని ఒక కుటుంబానికి పేదలకైనా ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు ఓం పితృదేవతాయ స్వదా, ఓం పితృదేవతాయ స్వదా అని 3 సార్లు అనుకొని వారికి ఒక అన్నం పార్సల్ ఇవ్వండి. అంతే, మీ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీ దోషాలు తొలగి మీ జీవితంలో అద్భుతమైన రోజులు, అద్భుతమైన సంపద, అనుకున్న పనులన్నీ పూర్తి చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. సమస్యలన్నీ తొలగిపోయే మార్గాలు మీకు కనిపిస్తాయి. ప్రయత్నపూర్వకంగా ఈ 4 ఏదో ఒకటి చేయండి. 5 చేయగలిగితే చాలా మంచిది. ఒకటి చేసిన ఫలితాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఇలాంటివి చాలా వీడియోలు చేస్తున్నాం గురువుగారు, మాకు ఫలితాలు రావడం లేదు గురువుగారు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా పుణ్యనది ప్రాంతాల్లో, గోదావరి, కృష్ణ, గంగా, యమున ఇలాంటి ప్రాంతాల్లో మీ పెద్దలకి గైలో అయినా సరే తర్పణాలు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. ఎలా చేసినా ఫలితం రాకపోతే అలా చేయండి. ఓకేనా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.